Hi, this is Dr. Jishita, working at Cell Health Clinic. ఈ రోజు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇది ఒక సైలెంట్ స్ట్రామ్ లాగా యంగ్స్టర్స్ లో పీసీఓడి కానీ హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ కి ఎలా దారితీస్తుంది అనేది తెలుసుకుందాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇన్సులిన్ అంటే ఏంటి? ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసే ఒక హార్మోన్. ఈ ఇన్సులిన్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే మనం ఆహారం తీసుకున్నాక బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం ఆహారం తీసుకున్నప్పటికీ అది ఫుడ్ లో ఉన్న గ్లూకోజ్ ని ఎనర్జీగా మార్చుకోకుండా ఫ్యాట్ గా కన్వర్ట్ చేయడం. ఇలా జరగడానికి మనం ఇన్సులిన్ ని మేజర్ గా 2 యాంగిల్స్ లో టార్గెట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్, బై ఈటింగ్ మోర్ దాన్ వాట్ వీ నీడ్, అంటే అవసరానికి మించి అతిగా తింటున్నాము. సెకండ్ వన్, మల్టిపుల్ టైమ్ ఇంటర్వెల్స్ లో అండ్ ఇంకా రాంగ్ టైమింగ్స్ లో, అంటే లేట్ నైట్స్ లో తింటున్నాం. ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం చూసుకుంటే గనక మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అంటే మార్నింగ్ టిఫిన్ లో కార్బోహైడ్రేట్స్ అంటే ఇడ్లీ కానీ, పూరి కానీ, చపాతీలు కానీ ఇలా తీసుకుంటున్నాం. మళ్ళీ లంచ్ లో ఒక కార్బోహైడ్రేట్ మీల్ ఉంటుంది. ఈ మధ్యలో టీ బ్రేక్ లేదా కాఫీ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో షుగర్స్ యాడ్ చేస్తాం. ఈవినింగ్ స్నాక్స్ అని, మళ్ళీ లేట్ నైట్ డిన్నర్స్, బిర్యానీలు అని ఇలా మనం ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ని కన్సంప్షన్ చేయడం వల్ల ఇన్సులిన్ యొక్క అవసరం కూడా మనకు పెరుగుతూనే ఉంటుంది. సో మనం రాంగ్ టైమింగ్స్ లో ఫుడ్ తీసుకోవడం లేదా లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. డేస్ గడిచే కొద్దీ, అంటే స్టార్టింగ్ ఫేజ్ లో మనకి దీనివల్ల ఎలాంటి సిమ్టమ్స్ కానీ హార్మ్ కానీ ఉండదు. ఎందుకంటే ఇన్సులిన్ కోపప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రోజులు పెరిగే కొద్దీ ఇదే గనుక మనం ఫాలో అవుతూ ఉంటే ఇన్సులిన్ ఫెటీగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇన్సులిన్ ఫెటీగ్ అంటే ఏంటి? క్రమక్రమంగా ఇన్సులిన్ యొక్క అవసరం మనకు పెరిగే కొద్దీ దాని ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇది ఫర్దర్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి లీడ్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఎఫెక్టివ్నెస్ తగ్గిపోవడంతో పాటు ఇన్సులిన్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం ఆహారం తీసుకున్నప్పటికీ, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాట్ గా స్టోర్ అయిపోతూ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉంటాయి. ఇంట్లో వైఫై కనెక్షన్ కూడా ఉంటుంది. సో అన్ని బాగున్నప్పుడు మనకి మనం చేసుకోవాల్సిన వర్క్ ని కరెక్ట్ గా చేసుకుంటాం. అదే మీ ఫోన్ కనుక స్ట్రక్ అవుతుంది లేదా హ్యాంగ్ అవుతుంది అంటే ఎంత మంచి వైఫై కనెక్షన్ ఉన్నా, మీరు వైఫై రూటర్ దగ్గర నుంచున్నా కానీ మీరు చేయాలనుకున్న వర్క్ ని చేయలేరు. సో అదేలాగా మనం ఫుడ్ తీసుకున్నప్పటికీ, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యింది అని అంటే ఎంత ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉన్నా దాని ఎఫెక్టివ్నెస్, క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఫుడ్ అనేది అబ్జార్బ్ అవ్వదు, అంటే ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. అంటే మనం ఆహారం తీసుకున్నప్పటికీ ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ మనకి ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాట్ గా స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం ముందుగానే ఎలా గుర్తించాలి అంటే ఓవర్ వెయిట్ అవ్వడము, లేదా తక్కువ టైం ఇంటర్వెల్స్ లోనే ఆకలి ఎక్కువగా వేస్తుండడము, మెడ చుట్టూ లేదా చంకల కింద స్కిన్ హైపర్ పిగ్మెంటేషన్ అవ్వడము, ఈ కండిషన్ ని అకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాము. ఇవి మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న కండిషన్ లో మేజర్ గా చూస్తున్న సిమ్టమ్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి హైపర్ ఇన్సులినీమియా అనే కండిషన్ ని చూస్తూ ఉంటాం. ఈ ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ మనకి ఫర్దర్ గా ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ ఓవరీస్ ని డ్యామేజ్ చేయడం వల్ల పీసీఓడి అని, లేదా లివర్ లో ఫ్యాట్ డిపాజిట్స్ గా ఫామ్ అవ్వడం వల్ల ఫ్యాటీ లివర్ అని, ఇలా రకరకాల కండిషన్స్ గా అది మారుతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం ఎలా రివర్స్ చేయాలి? దీనికి మేజర్ గా మనం 3 ఫ్యాక్టర్స్ ని చూసుకోవాలి. ఫస్ట్ వన్ డైటరీ ఫ్యాక్టర్, సెకండ్ వన్ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్, థర్డ్ వన్ ఫిజికల్ యాక్టివిటీ. డైట్ మనం చూసుకుంటే గనక 3 టైప్స్ ఆఫ్ మ్యాక్రోస్ ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మనకి ఇన్సులిన్ స్పైక్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఇంకా ప్రోటీన్స్ తీసుకుంటే గనక కార్బోహైడ్రేట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం లోగా ఉంటుంది. ఫ్యాట్స్ తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్ అనేది చాలా లీస్ట్ అమౌంట్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం కార్బోహైడ్రేట్స్ ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చి టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటే మనం మీల్ టు మీల్ ఉన్న గ్యాప్ కూడా చూసుకోవాలి. ఈ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ లో నేను ఒక
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 o'clock ఆఫ్టర్నూన్ ఒక హెవీ కార్బోహైడ్రేట్ మీల్ తిని మళ్ళీ ఆఫ్టర్నూన్ 6 o'clock బిర్యానీ కానీ అట్లాంటివి తింటానంటే మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు అనంటే ఈ ఈటింగ్ విండోలో మనం ఎంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇస్తున్నాము, ఇన్సులిన్ స్పైక్ అనేది ఎంత వరకు ఉంది అనేది మేజర్ గా మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనం కార్బోహైడ్రేట్ ని రెస్ట్రిక్ట్ చేయడం అంటే క్యాలరీ రెస్ట్రిక్ట్ చేయడం చూసుకోవాలి. థర్డ్ వన్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ డైటరీ రెస్ట్రిక్షన్స్ తో పాటు మీరు ఫిజికల్ యాక్టివిటీని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి హెల్ప్ అవుతుంటుంది. ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్ లో మేము ఇచ్చే సెల్ మెటబాలిక్ డైట్ లో పేషెంట్ కి థెరాపెటిక్ డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ ని రెస్ట్రిక్ట్ చేసి హెల్దీ ఫ్యాట్స్ ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేయడంతో పాటు వైటమిన్ డి ఇంకా వృక్షామ్ల లాంటి ఎక్స్ట్రాక్ట్స్ ని సప్లిమెంటేషన్స్ రూపంలో ఇవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పాటు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే పీసీఓడి కానీ ఫ్యాటీ లివర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి కేసెస్ రివర్స్ అయినవి చాలా కేసెస్ మేము చూస్తున్నాము. దీంతో పాటు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడానికి బెస్ట్ హోమ్ రెమెడీ కావాలంటే మేథీ సీడ్స్. మేథీ సీడ్స్ ని ఓవర్ నైట్ మీరు సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ పరగడుపున కన్జంప్షన్ చేయడం వల్ల అందులో ఉన్న 4-హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ ఇంకా గెలక్టోమనన్ లాంటివి ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ని డిలే చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి తోడ్పడతాయి. సో ఫైనల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా ప్రాపర్ గైడెన్స్ తో మీరు డైట్ చేయాలనుకుంటున్నా ప్లీజ్ విజిట్ అవర్ సెల్ హెల్త్ సెంటర్. థ్యాంక్ యూ.